నగర్ డ్యూటీ ఉంటుంది. అతను అక్కడ డ్యూటీ చేసిన తర్వాత అక్కడ రోడ్ పక్కన పబ్లిక్ నిలబడి ఉండడం చూసి అక్కడ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక డెడ్ బాడీ, ఒక మహిళ డెడ్ బాడీ తీవ్రమైన గాయాలతో రోడ్డు పక్కన చనిపోయి ఉన్నది. అతను గమనించి పోలీసులు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మేకల సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేను ఫైల్ నెంబర్ 224/24 అండర్ సెక్షన్ 302, 201 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు ఇచ్చిన ఫిర్యాదులో మహిళకు తీవ్రమైన గాయాలు ముఖంపై, ఛాతీపై, శరీరంలో ఇతర చోట్ల కూడా ఉన్నాయని చెప్పి, ఆమె ఏజ్ 30 to 40 years ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్, 2 టౌన్ ID పార్టీ మరియు 1 టౌన్ ఇన్స్పెక్టర్ డిఫరెంట్ పీపుల్గా ఏర్పాటు చేసి గౌరవ SP గౌసానం IPS గారు ఆదేశం మేరకు 80% కేసులను డిటెక్ట్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి స్పెషల్ టీంలను డిప్యూట్ చేసి అక్కడ ఉన్న రూట్లో ఉన్న CC ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసి మేము లోకల్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి చేయగా ఫస్ట్ మేము అన్నోన్ డెడ్ బాడీ ఎవరిది అమ్మాయిలేదని చెప్పి ఈ సోషల్ మీడియా ద్వారా మన మీడియాలో కూడా ఇవ్వడంతో ఈ మెసేజ్ వారి యొక్క ఈ మహిళ యొక్క తల్లికి, ఆమె సుభద్ర అని ఉంటుంది, వాళ్ళ తల్లి మరియు వాళ్ళ సిస్టర్ వారిద్దరు కూడా చేరడం జరిగింది. వాళ్ళ మదర్ పేరు సుభద్రాబాయ్, సిస్టర్ అనసూయ. వారిద్దరికి కూడా ఈ ఒక మహిళ, గుర్తులేని మహిళ అక్కడ నగర్వాల్ జిల్లింగ్ దగ్గర నగర్లో రోడ్డు పక్కన చనిపోయి ఉన్నది. గాయాలు, తీవ్రమైన గాయాలు ఉన్నాయి అని చెప్పి ఆ ఫోటో చూడగానే ఆమె కొంచెం డౌట్ వచ్చింది వారికి. అంటే ఈమె మా చెల్లెలకు ఉన్నది అని వాళ్ళ సిస్టర్కు డౌట్ వచ్చి వెంటనే మా దగ్గర అప్రోచ్ కావడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఫోటోలు అన్నీ చూపించి వారిని మార్చుల్ రూమ్ రిమ్స్లు తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వెంటనే వాళ్ళ మదర్ మరియు వారి సిస్టర్ సుభద్రాబాయ్, అనసూయ వారిద్దరు కూడా ఈమెను గుర్తించి భారతిగా ఐడెంటిఫై చేశారు. అంటే సుభద్రాబాయి యొక్క కూతురు భారతిగా గుర్తించడం జరిగింది. తర్వాత మేము ఈ కేసులో 2 టౌన్ ఇన్స్పెక్టర్ పంచనామా నిర్వహించి, ఇంక్వెస్ట్ పంచనామా, ఆమె ఆదివాసీ ST కమ్యూనిటీకి చెందిన మహిళ అని చెప్పి తేలినాం కదా, SC/ST అట్రాసిటీ కూడా సెక్షన్ దీనికి యాడ్ చేసి దర్యాప్తు నిమిత్తం కేసును నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసులో మేము మొత్తం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే CC ఫుటేజ్లు పరిశీలించగా ఒక ఆటో పూర్ ప్రాంతంలో కుర్చీలో నుంచి నేరస్థలం దగ్గరికి వచ్చి యూటర్న్ చేసినట్టు మాకు కొద్దిగా CC ఫుటేజ్ ప్రూఫ్స్ లభించాయి. అందులో ఒక పర్సన్ వచ్చి అక్కడ నేరస్థలం దగ్గర కొంత టైం 3-4 minutes అక్కడ ఆటోను ఆపినట్టు మేము గుర్తించడం జరిగింది. దాని